క్రికెట్లో గొడవలు సహజమే. దూకుడుగా ఆడే క్రమంలో ఆటగాళ్లు ఏవో మాటలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఐపీఎల్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అయితే 2 ఏళ్ల కిందటి వరకు వారిద్దరూ ఒకే జట్టుకు ఆడి ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. మ్యాచ్ సమయంలో మాట అనుకుని చివరికి హగ్తో వివాదానికి తెరదించారు. ఇంతకీ అసలేం జరిగిందంటే అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ తలపడింది. సొంత మైదానంలో గుజరాత్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 196 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 160 పరుగులకి పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్ లో 15వ ఓవర్ను సాయి కిషోర్ వేశాడు. అటువైపు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజ్ లో ఉన్నాడు. అయితే సాయి డాట్ బాల్స్ అందించడంతో పాండ్యాకు అసహనం వచ్చింది. సాయి కిషోర్ కు చేరువగా వస్తూ పాండ్యా ఏదో అన్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. సాయి మాత్రం ఏం మాట్లాడకుండా పాండ్యాను అలానే చూస్తూ ఉండిపోయాడు. వెంటనే అంపైర్లు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే హార్దిక్ పాండ్యా నాయకత్వంలోనే 2022-23 సీజన్లలో సాయి కిషోర్ ఆడాడు. ఇప్పుడు వీరిద్దరూ ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. దాంతో మ్యాచ్ సమయంలో పరిస్థితి హాట్ గా మారింది. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా కరచాలను చేసుకుంటూ వెళ్తున్న సమయంలో సాయి కిషోర్ కు హార్దిక్ షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకోవడంతో ఈ వివాదం అక్కడితో ముగిసిపోయింది.